ఓం శాంతి. ఈరోజు మురళి 5/8/2024. मीठे बच्चे, तुम्हारे में ऑनेस्ट वो है जो सारे यूनिवर्स की सेवा करे, बहुतों को आप समान बनाए, आराम पसंद ना हो. మధురమైన పిల్లలారా, మీలో నిజాయితీ పరులు ఎవరంటే, ఎవరైతే మీలో ఆనెస్ట్ అని ఎవరిని అంటారు అంటే, బాబా పిల్లల్లో ఎవరైతే మొత్తం ప్రపంచానికి యూనివర్స్ కి సేవ చేస్తారో, అనేక మందిని తమ సమానంగా తయారు చేస్తారో, విశ్రాంతి ప్రియులుగా తయారవ్వరో, వారే బాబా సేవలో నిజాయితీ పరులని చెప్తారు. प्रश्न, तुम ब्राह्मण बच्चे कौन से बोल कभी भी बोल नहीं सकते. బ్రాహ్మణ పిల్లల మీరు ఇలాంటి మాటలు ఎప్పుడు మాట్లాడకూడదు. ఏ మాట ఎప్పుడు మాట్లాడకూడదు? उत्तर, तुम ब्राह्मण ऐसे कभी नहीं बोलेंगे कि हमारा ब्रह्मा से कोई कनेक्शन नहीं, हम तो डायरेक्ट शिव बाबा को याद करते हैं. బ్రాహ్మణులు మీరు ఎప్పుడు ఇలా అనకూడదు, మాకు బ్రహ్మ బాబాతో ఏమీ సంబంధం లేదు, మేము డైరెక్ట్ శివ బాబానే జ్ఞాపకం చేస్తాము అని అనకూడదు. बिना ब्रह्मा बाप के ब्राह्मण कहला नहीं सकती. బ్రహ్మ బాబా లేకున్నా బ్రాహ్మణులని అనిపించుకోలేరు. పేరే బ్రాహ్మణుల బీకే అని చెప్పుకోవటానికి లేదు. जिनका ब्रह्मा से कनेक्शन नहीं, अर्थात जो ब्रह्म मुख वंशावली नहीं, वो शूद्र ठहरे. ఎవరికైతే బ్రహ్మతో కనెక్షన్ అనేది ఉండదో, అంటే బ్రహ్మ ముఖ వంశవలిగా కారు, వారు శూద్రుల కింద లెక్క. శూద్ర కవి దేవత नहीं बन सकते. ఎవరికైతే బ్రహ్మతో కనెక్షన్ ఉండదో, అనగా బ్రహ్మ ముఖ వంశవలిగా ఎవరైతే కారో, బ్రహ్మతో సంబంధం లేదంటే వాళ్ళు బ్రహ్మవంశి కాదు, ముఖ వంశవలి కాదు, వాళ్ళు శూద్రుల కిందే లెక్క. శూద్రులు ఎప్పుడు దేవతలుగా కాలేరు. శూద్ర కవి దేవతని బన్ సక్తే. శూద్రులు ఎప్పుడు దేవతలుగా కాలేరు. ओम शांति. रूहानी बाप बैठ समझाते दादा के द्वारा बच्चे म्यूजियम अथवा प्रदर्शनी का उद्घाटन कराते, परंतु उद्घाटन तो बेहद का बाप ने कब से कर लिया है. ఆత్మిక తండ్రి కూర్చొని ఈ దాదా ద్వారా పిల్లలకు చెప్తున్నారు, మ్యూజియం ప్రదర్శనలు ఓపెనింగ్ చేయిస్తూ ఉంటారు మీరు విఐపీస్ పిలిచి. కానీ శివ్ బాబా ఎప్పుడో ఓపెనింగ్ చేసేసారు, 1936లో వచ్చినప్పుడే కదా. కొత్త ప్రపంచ స్థాపన యొక్క ఓపెనింగ్ అనండి, సంస్థ యొక్క స్థాపన యొక్క ఓపెనింగ్ అనండి, ముఖ్య కేంద్రం యొక్క ఓపెనింగ్ అనండి. अब ये शाखा अथवा ब्रांचेस निकलती रहती, पाठशाला में बहुत चाहिए ना. ఇప్పుడు ఇవన్నీ ఏదైతే ఓపెనింగ్ చేయిస్తున్నా మన సెంటర్లు, మ్యూజియంలు, శాఖలు ఓపెన్ అవుతున్నాయి, విఐపీని పిలిచి చేయిస్తూ ఉంటాం. కానీ అసలైన ఓపెనింగ్ భగవంతుని ద్వారా అయిపోయింది. పాఠశాల చాలా కావాలి కదా, ఓపెన్ చేస్తూ ఉంటాము. ఎప్పుడు ఈ పాఠశాల जिसमें आप रहते इसका नाम रखा है मधुबन. ఒకటి ఈ పాఠశాల, దీనిలో బాబా ఉంటున్నారు, మధుబన్ దీని పేరు. భగవంతుడు వచ్చి పాలన ఇచ్చేది మెయిన్ పాఠశాల. बच्चे जानते मधुबन में सदैव मुरली बजती रहती, किसकी? भगवान की.
పిల్లలకి తెలుసు మధుబంలో సదా మురళి మోగుతూ ఉంటుంది. ఎవరిది? भगवंत ने का मुरली। अब भगवान तो ये निराकार మురళి బజాతే సాకారత ద్వారా భగవంతుడెవరు నిరాకారుడు అతడు సాకార బ్రహ్మ రథం ద్వారా మురళి వాయిస్తారు కదా, మురళి వినిపిస్తారు. ఉన్కా నామ రఖా హై భాగ్యశాలి రథ్. భగవంతుని యొక్క మురళి మోగుతుంది మధుబంలో. భగవంతుడు అంటే ఎవరు? నిరాకారుడు. మరి అతను వచ్చినప్పుడు సాకార రథం ద్వారా మురళి వాయించని అంటే మురళి వినిపించని. ఏ సాకార రథంలో వస్తున్నారు అతని పేరు ఏమని పెట్టారు? भाग्यशाली रतन। ये तो कोई भी समझ सकते हैं, उसमें बाप प्रवेश करते, ये तो तुम बच्चे ही समझते हो। ఎవరికైనా అర్థం కావచ్చు, ఈ విషయాలు అర్థం చేసుకోవచ్చు మనం ఇలా వివరించి చెప్తే. ఈ బ్రహ్మలో శివబాబా ప్రవేశించి వస్తున్నారు అనేది పిల్లలే తెలుసుకున్నారు. మీరు और तो कोई न रचता को न रचना के आदि मदंत को जानते हैं। ఇంకెవరికి బాబా పిల్లల తప్ప ఎవరికి రచయిత రచన एकादि मध्य अंतिम तेलीदु। सिर्फ बड़े आदमी गवर्न आदि हैं तो उनसे उद्घाटन कराते हैं। ये भी बाबा हमेशा लिखते रहते कि जिनसे उद्घाटन कराते हो उनको पहले परिचय देना है, बाप कैसे नई दुनिया स्थापन करते हैं। उनकी ये ब्रांचेस खुल रहे हैं। బాగా చెప్తున్నారు. ఎవరైనా పెద్దవాళ్ళు బాగా అన్నారు అటువంటి వారిని పిలిచి ఓపెనింగ్ కార్యక్రమాలు చేయిస్తూ ఉంటాం మనం. బాబా ఎప్పుడు కూడా రాస్తూ ఉంటారు ఎవరితో మీరు ఉద్ఘాటన చేయిస్తున్నారు, ముందు వారికి పరిచయం ఇవ్వాలి. కొత్త ప్రపంచ స్థాపన బాబా వచ్చేలా చేస్తున్నారు. స్థాపన ఎప్పుడో జరిగిపోయింది. ఇవన్నీ బ్రాంచెస్ ఓపెన్ అవుతున్నాయి, మీ ద్వారా ఉద్ఘాటన చేయిస్తున్నామని ఇలా చెప్పాలి. कोई ना कोई से खुलवाते ताकि उनका कल्याण हो जाए, कुछ समझे कि बरोबर बाप आया हुआ है. ఎవరో ఒక విఐపిని నిమిత్తం చేసి ఓపెన్ చేయిస్తాం మనం. ఎందుకంటే ఇక్కడికి వచ్చి అడుగు పెట్టి బేహద్దు తండ్రి వచ్చారు, భగవంతుడు వచ్చారు అనే మాట వచ్చలో పడుతుంది. వాళ్ళ కళ్యాణం ఏమైనా జరుగుతుంది అని పిలుస్తూ ఉంటాం మనము. ब्रह्मा द्वारा स्थापना हो रही विश्व में शांति की राज्य की वादी सनातन देवी देवता धर्म की ब्रह्मा द्वारा विश्व में शांति యొక్క రాజ్యం ఆది సనాతన దేవి దేవత ధర్మం యొక్క స్థాపన జరుగుతుంది. విశ్వంలో శాంతి యొక్క రాజ్య స్థాపన, ఆది సనాతన దేవి దేవత ధర్మ స్థాపన. उसका उद्घाटन तो हो चुका है, वीट ओपनिंग ఎప్పుడో అయిపోయింది శివబాబా వచ్చిన రోజే. అవి బ్రాంచెస్ खुल रहे, ఇప్పుడు ఓపెనింగ్ కార్యక్రమాలంటే శాఖలు తెరవబడుతున్నాయి. जैसे कि बैंक की ब्रांचेस खुलती जाती है, బ్యాంక్ బ్రాంచెస్ ఉంటాయి కదా, అలా ఈ పాఠశాల యొక్క బ్రాంచెస్, ఈ యూనివర్సిటీ యొక్క బ్రాంచెస్ సెంటర్స్ అన్ని. कोई आकर नॉलेज देनी, ये नॉलेज परम पिता परमात्मा में रहते इसलिए उनको ज्ञान सागर कहा जाता है. रूहानी बाप में ही रूहानी ज्ञान में जो आकर रूहों को देते हैं. బాబాయే వచ్చి జ్ఞానం ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే పరం పిత పరమాత్మ అయిన అతనిలోని జ్ఞానం ఉంటుంది. అందుకే జ్ఞాన సాగరుడని టైటిల్ ఇచ్చారు అతనికి. ఆత్మిక తండ్రిలోని ఆత్మిక జ్ఞానం ఉంది, అది వచ్చి ఆత్మలకు ఇస్తున్నారు ఆత్మిక జ్ఞానం. సంగాత్మ హే బచ్చో హే ఆత్మ తుమ్ అప్నే కో ఆత్మ సమझो. ఆత్మిక జ్ఞానం ఏం చెప్తున్నారు? ఓ పిల్లలారా, ఓ ఆత్మలారా, మిమ్మల్ని మీరు ఆత్మ అనుకోండి. ఆత్మ నామతో కౌమని ఆత్మ పుణ్యాత్మ పాపాత్మ कहा जाता है. तो आत्मा को परम पिता परमात्मा बाप भी समझा रहे हैं. ఆత్మ పేరు కామన్, లౌకిక ప్రపంచంలో కూడా మహానాత్మ, పుణ్యాత్మ, పాపాత్మ అనే పదాలు వాడుతూ ఉంటారు. ఆత్మ అనే పదం కాబట్టి ఆత్మకు పరం పిత పరమాత్మ తండ్రి కూడా పురుషుని చెప్తూ ఉన్నారు. ఇప్పుడు ఆత్మ రియలైజేషన్ చేయిస్తున్నారు. बाप क्यों आएंगे? जरूर बच्चों को वर्षा देने लिए. सत्य प्रधान नई दुनिया में आना है, वो ईस्ट जगत फिर रिपीट कहा जाता है.
బాబా ఎందుకొస్తారు? తప్పకుండా పిల్లలకు వారసత్వం ఇవ్వటం కోసమే. వారసత్వం తీసుకుంటాం. తర్వాత సతోప్రధాన కొత్త ప్రపంచంలో వస్తాం మనం. ఈ విధంగా ప్రపంచం యొక్క చరిత్ర, భౌగోళికం రిపీట్ అవుతూ ఉంటుంది. నయి అత్తా పురాनी दुनिया मनुष्यों की है। बाप कहते मैं आया हूँ नई दुनिया रचने। बिगर मनुष्यों की तो दुनिया होती नहीं। కొత్త లేదా పాత ప్రపంచంలోని మానవులున్న జాగానే చెప్తారు కదా. శివబాబా చెప్తున్నా నేను వచ్చేది కొత్త ప్రపంచాన్ని రచించటానికి. బాబా చెప్తున్నారు మానవులు లేనిది ప్రపంచం అని అన్నారు కదా దీన్ని. మానవుల సమూహమే प्रपंच। नई दुनिया में देवी देवताओं का राज्य था जिसकी अब फिर से स्थापना हो रही है। కొత్త ప్రపంచం ఉన్నప్పుడు దేవి దేవతల రాజ్యం ఉండేది, అది మరల ఇప్పుడు స్థాపన అవుతుంది. अभी तुम बच्चे शूद्र से ब्राह्मण बने हो, फिर तुमको ब्राह्मण से देवता बनाने आया हूँ। పిల్లలు మీరు శూద్రుల నుండి బ్రాహ్మణులు అయ్యారు, బ్రాహ్మణులు నుండి దేవతలుగా తయారు నేను వచ్చాను. శివబాబా చెప్తున్నారు. तुम ये समझ सकते कि बाप ऐसे समझाते ఇది బాబా చెప్తున్నారు భగవంతుడు నేను శూద్రుల్ని బ్రాహ్మణులుగా చేయటానికి, బ్రాహ్మణుల నుండి దేవతలుగా చేయటానికి వస్తున్నాను అనేది, దేవతా ధర్మ స్థాపన కోసం వస్తున్నానని చెప్తున్నారని ఎవరికైనా ఇలా చెప్పొచ్చు మీరు. तुम नई दुनिया में कैसे जा सकते हो? अभी तो तुम्हारी आत्मा पतित विकारी है, स्व निर्विकारी बनना है. కొత్త ప్రపంచంలో ఎలా వెళ్ళొచ్చు అనేది కూడా తండ్రి చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు మీ ఆత్మ పతితంగా వికారిగా అయిపోయింది కదా. కొత్త ప్రపంచంలో వెళ్ళగలరా? వెళ్ళాలంటే ఆత్మ సో ఇప్పుడు నిర్వికారిగా తయారవ్వాలి అనేది అర్థం చేయించాలి ఎవరికైనా మనం. जन्म जन्मांतर के पापों का बोझा सिर पर है। पाप कब से शुरू होते हैं? జన్మ జన్మాంతరాల పాపాలు తలపైన ఉన్నాయి. అవన్నీ ఎప్పటి నుండి ప్రారంభమవుతున్నాయి? బాప్ కితనే వర్షం के लिए పుణ్యాత్మ बनाते? ఎన్ని సంవత్సరాల కోసం పుణ్యాత్మగా తయారు చేస్తున్నారు బాబా. यही भी तुम बच्चे भी जानते कि जन्म तुम पुण्यात्मा देते फिर पाप आत्मा बनती हो। ఇది కూడా పిల్లలకు బాబా ఇప్పుడు వచ్చి చెప్తున్నారు. 21 జన్మలు పుణ్యాత్మగా ఉంటున్నారు మీరు. ఆ తర్వాత జన్మల్లో పాపాత్మగా తయారైపోతున్నారు. జहाँ पाप होता है वहाँ दुख ही होगा. పాపం से ఇక్కడ పాపాలు జరుగుతాయి, ఇక్కడ దుఃఖమే ఉంటుంది. పాపం ఏం చేశామంటామైతే మరి 21 జన్మలయ్యాక పాపాలు ఏం చేశాం మనం? దేహాభిమానం. वो भी बाप बतलाते అది కూడా బాబా వచ్చి చెప్తే కానీ తెలియట్లేదు మనం చేసిన పాపాలు ఏంటవి. एक तो तुम धर्म की ग्लानि करते कितने तुम पतित बन गए हो. ధర్మానికి గ్లాని చేసి పతితులైపోయారు. ఎంత పతితులైపోయారు. मुझे बुलाते आई हुई पतित पावना वो स्वाद में आया हूँ. पावन बनाने वाले पाप को तुम गाली देके ग्लानि करते हो, इसलिए तुम पापात्मा बन पड़े हो. బాబా చెప్తున్నారు ఓ పతిత పావన రండి అని మీరు పిలిస్తే అది నేను వచ్చాను. పావనంగా తయారు చేసే తండ్రి నేను. నన్ను పట్టుకొని మీరు తిట్టటము, గ్లాని చేయడం, నిందించడం చేశారే భక్తిలో. అందువలన పాపాత్మ అయిపోయారు మీరు. ప్రభు జన్మ జన్మాంతర का पापी होकर पावन बना. అందుకే భక్తుల విగ్రహాల దగ్గర వెళ్ళి పిలిచారు. జన్మ జన్మాంతరాల పాపిని నేను, కపటిని వచ్చి నన్ను పావనంగా తయారు చేయండి అని పిలిచారు. बाप समझाते कि जिसने सबसे जास्ती जन्म लिए उनके बहुत जन्म के अंत में प्रवेश करता हूँ. కాబట్టి శివబాబా వచ్చి చెప్తున్నారు ఎవరైతే ఎక్కువ జన్మలు తీసుకున్నారో అందరికంటే అతని యొక్క చాలా జన్మల అంతిమ జన్మలో నేను వచ్చి ప్రవేశిస్తున్నాను. ఎవరు వారు? బ్రహ్మ బాబా. బాబా बहुत जन्म किसको कहते हैं? बच्चे 84 జన్మం को చాలా జన్మలని దేన్ని అంటున్నారు బాబా? 84 జన్మల లెక్కలు. చాలా జన్మలంటే
4 జన్మలు కంప్లీట్ గా తీసుకున్నవారు. ఉం? జో పెళ్లి పులి ఆయే వహి 84 జన్మ లేతే హై. ఎవరు తీసుకుంటారండి 4 జన్మలంటే? మొట్టమొదట ఎవరైతే జన్మ తీసుకుని వస్తారు మొదటి జన్మలో వాళ్ళు 4 జన్మలు తీసుకుంటారు. పెళ్లికు ఈ లక్ష్మీనారాయణ ఆప్తే మొట్టమొదట ఎవరు వస్తారంటే లక్ష్మీనారాయణలే కదా! రాధాకృష్ణ జన్మిస్తారు. అంటే మొదటి జన్మ తీసుకున్న వాళ్ళు 9 లక్షలు కూడా ఉంటారు కదా! కానీ కొన్ని సెకండ్స్, కొన్ని గంటలు, కొన్ని రోజులైనా కృష్ణుడు ముందుంటారు. అందుకే కంప్లీట్ రోల్ అనేది వాళ్ళకి లెక్కకొస్తుంది. బ్రహ్మాత్మకి, కృష్ణాత్మకి. यहाँ तुम आते हो नरसिंह नारायण बनने के लिए, कथा भी सत्यनारायण की सुनाते हैं। कब राम सीता बनने की कथा सुनाई है किसी ने? उसकी ग्लानि क्यों हुई है? ఇక్కడ మీరు వచ్చేది నరుని నారాయణగా కావటానికి వస్తున్నారు. అందుకే కదా భక్తిలో కూడా సత్యనారాయణ వ్రత కథ పెట్టుకుంటారు. సీతారాముల వ్రత కథ ఎక్కడైనా వినిపిస్తారా? వాళ్ళ పట్ల నింద చేసే, గ్లాని చేసే విషయాలు వచ్చేసాయి శాస్త్రాల్లో. అలా రాసేసారు. बाप बनाते हैं नर से नारायण, नारी से लक्ष्मी, जिनकी कभी कोई निंदा नहीं करते हैं. కాబట్టి బాబా వచ్చి మనల్ని తయారు చేసేది నరు నుండి నారాయణగా, నారి నుండి లక్ష్మిగా. వారి కోసం నింద చేసే కథలు శాస్త్రాల్లో లేవు. లక్ష్మీనారాయణ వారు తప్ప వాళ్ళ భార్యలో కృష్ణుడు కూడా నిందలు రాసేస్తారు. మళ్ళీ సీతారాములు అందరి నింద విషయాలు ఏమున్నాయి. बाप के तुम्हें राजयोग सिखलाता हूं, विष्णु के 2 रूप ये लक्ष्मी नारायण है, छोटे पन्ने वादे कृष्ण है. శివ బాబా చెప్తున్నారు నేను వచ్చి రాజయోగం నేర్పిస్తున్నాను. దేనికోసం? నరు నుండి నారాయణ, నారి నుండి లక్ష్మిగా మార్చడానికి వచ్చాను. రాజయోగం నేర్పిస్తున్నాను చెప్తున్నాను. విష్ణు 2 రూపాలే లక్ష్మీనారాయణ. ఈ లక్ష్మీనారాయణని बाल्यावस्था राधा कृष्ण. ये कोई भाई बहन नहीं, अलग अलग राजाओं के बच्चे थे. वो महाराज कुमार तो महाराज कुमारी, जिनको स्वयंवर के बाद लक्ष्मी नारायण कहा जाता है. వీళ్ళు చిన్నతనంలో రాధాకృష్ణ లక్ష్మీనారాయణని వాళ్ళు ఒక్క తల్లి తండ్రి పిల్లలుగా, సోదరి సోదరులుగా లేరు. అన్న చెల్లెలు కాదు వారు. వేరు వేరు రాజు సంతానంగా ఉండేవారు వారు. అలా ఒక రాజు దగ్గర ఎక్కడో మహారాజు కుమారుడు శ్రీకృష్ణుడైతే, ఇంకో రాజు సంతానంగా మహారాజు కుమారి శ్రీరాధ ఉంటుంది. వారికి స్వయంవరమైన తర్వాత లక్ష్మీనారాయణులని పేరుతో పిలుస్తారు. ఏ సబ్ బాతికి మనిషి నిహి జాంతే, ఈ విషయాలు మనుషులకి తెలియదు. परंतु पहले सब बातें जिनकी बुद्धि में बैठी होगी उनकी ही बुद्धि में बैठेगी. పూర్వం ఈ విషయాలను ఎవరి బుద్ధిలో కూర్చుంటే వాళ్ళకే ఇప్పుడు అర్థమవుతాయి, బుద్ధిలో కూర్చుంటాయి. ये लक्ष्मी नारायण राधे कृष्ण आदि सबके मंदिर है. विष्णु का भी मंदिर है जिनको नर नारायण का मंदिर कहते हैं, और फिर लक्ष्मी नारायण का अलग अलग मंदिर भी है. ब्रह्मा का भी मंदिर है. ఈ లక్ష్మీనారాయణ మందిరము, రాధాకృష్ణ మందిరము, విష్ణు మందిరాలు కూడా ఉన్నాయి. దాన్ని నరనారాయణ మందిరాన్ని కూడా కొన్ని చోట్ల పేరు పెట్టుకున్నారు విష్ణు మందిరాలకి. మళ్ళీ లక్ష్మీ మందిరం వేరు, నారాయణ మందిరం వేరు, అలా వేరువేరుగా కూడా ఉన్నాయి. విష్ణు టెంపుల్ అని నారాయణది వేరైపోతుంది. లక్ష్మీ టెంపుల్, మహాలక్ష్మి టెంపుల్ అని కొన్ని చోట్ల మీరు చూస్తుంటారు. బిర్లా టెంపుల్స్ ఉంటుంటాయి ఎక్కువ. బాంబేలో అక్కడ ఉంది మహాలక్ష్మి. వేరు వేరుగా కూడా కట్టారు మళ్ళీ వీళ్ళిద్దరికి మందిరాలు. అలాగే బ్రహ్మ బాబాకి కూడా మందిరం ఉంది. సాధారణ మానవుడైన ఒక్క అజ్మీర్లోని ఉండేది. ब्रह्मा देवता नमः, फिर केतेश्वर परमात्मा नमः, वो तो अलग हो गया ना. బ్రహ్మ దేవత నమః అంటారు. త్రిమూర్తుల్ని కూడా ఏమంటారు? దేవత నమః. శివుడికి శివ పరమాత్మ నమః అంటారు. అంటే పరమాత్మ దేవతల నుండి భిన్నంగా ఉన్నారు కదా.
देवताओं को कभी भगवान को भी कहा जाता है, देवताओं को भगवंत बनाना एప్పుడైనా तो बाप समझाते पहले जिससे उद्घाटन कराना है उनको समझाना है, विश्व में शांति स्थापन अर्थ भगवान ने तो मिशन लगा दिया है। विश्व में शांति लक्ष्मी नारायण के राज्य में थी ना, ये सत्य के मालिक थे ना। బాబా చెప్తున్నారు మొట్టమొదటి ఎవరి ద్వారా మీరు ఓపెనింగ్ చేయిస్తారో విఐపిని పిలిచి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాలి. విశ్వంలో శాంతి స్థాపన కోసం భగవంతుడు వచ్చి పునాది వేశారు, స్థాపన చేశారు. విశ్వంలో శాంతి లక్ష్మీనారాయణ రాజ్యంలో ఉండేది కదా, వారు సత్యుగానికి నాలుకలుగా ఉండేవారు కదా. तो मनुष्य को नर से नारी से लक्ष्मी बनाने की बड़ी गॉडली यूनिवर्सिटी है. ఈ విషయాన్ని చెప్పాలి. విశ్వానికి మాలికలు ఉండేవారు, సత్యయుగానికి మాలికలు లక్ష్మీనారాయణ, త్రేతాయుగానికి మాలికలు సీతారాములు పరిపాలించారు కదా. అలాంటి రాజ్య స్థాపన యొక్క ఫౌండేషన్ భగవంతుడు వచ్చి వేసేసారు. ఇది ఎప్పుడో చెప్పండి అవి ఏపీలకు కూడా. కాబట్టి మనుషులు నరుని నారాయణుడుగా, నారాయణుని లక్ష్మిగా తయారు చేసే అది గొప్ప గాలి యూనివర్సిటీ ఇది అని కూడా పరిచయం ఇవ్వండి. ఈశ్వరీయ విశ్వవిద్యాలయము అని. विश्वविद्यालय को बहुत बड़े नाम रखे, वास्तव में वो कोई वर्ल्ड यूनिवर्सिटी है ही नहीं. విశ్వవిద్యాలయాలని చాలా మంది పేర్లు పెట్టుకున్నారు. మన ఊర్లో కూడా ఉంది ఆంధ్ర విశ్వవిద్యాలయం, గీతం విశ్వవిద్యాలయం అంటారు, కాకతీయ, ఇంకా ఏమో ఉన్నాయి కదా ఆంధ్ర మొత్తంలో, నలంద విశ్వవిద్యాలయం, చాలా పేర్లు పెట్టారు. వాస్తవానికి ఇవన్నీ యూనివర్సిటీస్ కాదు అన్నారు బాబా. यूनिवर्सिटी सारी विश्व हो गई, सारे विश्व में बेहद का बाप एक ही कॉलेज खोलते हैं. యూనివర్సిటీలో యూనివర్స్ అనే పదాన్ని తీసుకుంటే దాని అర్థము మొత్తం విశ్వము, పూర్తి విశ్వము యూనివర్స్ అంటారు. కాబట్టి మొత్తం విశ్వంలో అనంతమైన బాబా శివ్ బాబాయే ఒకే రకమైన కాలేజ్ తెలుస్తుంది. ఆ విశ్వవిద్యాలయాల పేర్లు ఉంటాయి కానీ ఒక విశ్వవిద్యాలయంలో కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, ఇంకో విశ్వవిద్యాలయంలో కొన్ని కోర్సులు కొన్ని సబ్జెక్టులు ఉంటాయి, ఒక విశ్వవిద్యాలయంలో కొన్ని లాంగ్వేజ్లు ఉంటాయి, ఇంకో విశ్వవిద్యాలయంలో కొన్ని లాంగ్వేజ్లు ఉంటాయి. విశ్వానికి అంతటికి అందించే స్టడీస్ అక్కడ ఉన్నాం. కానీ బాబావి విశ్వమంతటికి ఒకే సబ్జెక్ట్ అందించే ఒకే కాలేజ్ ఇది, ఒకే లక్ష్యం విశ్వమంతటికి. మనుషులని देवतल नारायण అవడం, లక్ష్మి అవడం. तुम जानते विश्व में पावन बनने के विश्वविद्यालय केवल एक ही है जो बाप स्थापन करते. ఇంకా ఇక్కడ విశ్వవిద్యాలయం ఉద్దేశం ఏంటి? మొత్తం విశ్వంలో అందరూ పావనంగా తయారవడానికి విశ్వవిద్యాలయం ఇది ఒకటే. బాబాయ్ వచ్చి స్థాపిస్తున్నారు. हम सारे विश्व को शांति धाम सुखधाम ले जाते, इसलिए इसको कहा जाता है ईश्वरीय विश्वविद्यालय. విశ్వాన్ని దేవతలుగా మార్చే ప్రయత్నం చేస్తుంది. విశ్వాన్ని పావనంగా తయారు చేసే ప్రయత్నం ఈ విశ్వవిద్యాలయంతో. ఇంకా విశ్వాన్ని అంతటిని శాంతిధామం సుఖధామం తీసుకెళ్ళిపోయే ప్రయత్నం. అందుకు దీన్ని ఈశ్వరీయ విశ్వవిద్యాలయం అని చెప్తారు. ఈశ్వరు అక్కడ సరే విశ్వకు ముక్తి జీవన ముక్తిగా వరుసది. ఇక్కడ ఈశ్వరుడు వచ్చి మొత్తం విశ్వానికి ముక్తి జీవన్ ముక్తిగా వారసత్వం ఇస్తుంది. कहाँ बात की बात, कहाँ ये सब యూనివర్సిటీ. ఎక్కడ బాబా చెప్పే విషయం మ్యాచ్ అవుతున్నాయి యూనివర్సిటీ యొక్క సేవ అనేది. ఎక్కడ వాళ్ళు యూనివర్సిటీ అని పేర్లు పెట్టుకున్నారు, అర్థమే దానికి సెట్ అవ్వట్లేదు. यूनिवर्स सत्ता सारी दुनिया को चेंज करना, ये तो बाप का ही काम है. हमको ये नाम रखने नहीं देते और गवर्नमेंट खुद रखती है. యూనివర్స్ అంటే మొత్తం ప్రపంచాన్ని మార్చడం బాబా యొక్క పని ఇది. అందుకని ఇది యూనివర్సిటీ. ఎవరు ఇలా యూనివర్సిటీని పావనంగా చేయలేరు. మనకిలో ప్రజాపిత బ్రహ్మకుమారి శ్రీ విశ్వవిద్యాలయం అని పేరు పెట్టుకుంటామంటే ఒప్పుకోలేదు గవర్నమెంట్. 1937 కదా ఈ పేరు ఏర్పడింది. ఇది ఎలా యూనివర్సిటీ, అది ఇది చాలా వరకు అప్పట్లో బాబా పెట్టేసిన తర్వాత కూడా గవర్నమెంట్ క్వశ్చన్ చేస్తూ ఉండేది.
అందుకే కదా జ్ఞాన్ సరోవర్ మళ్ళీ ఎడ్యుకేషనల్ అకాడమీ గల ట్రైనింగ్ సెంటర్స్ అన్ని పెట్టి మళ్ళీ కట్టారు. దీని పేరు ఎవరికైనా సార్థకంగా చూపించాలని. మనకేమో ఈ పేరు ఎలా వస్తుందని అడుగుతారు. కానీ గవర్నమెంట్స్ ఏం అర్థం లేకుండా పేరు పెట్టుకుంటున్నారు వాళ్ళ యూనివర్సిటీ. ये तो तुमको समझाना है, वो भी पहले तो नहीं समझाएंगे. ఇది మీరు ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్పాలి. అది కూడా ముందే మనం ఇలా చెప్తే అర్థం కాదు. ముందు చెప్పాల్సిన పరిచయక మాటలు ముందు మనం చెప్పాలి. తర్వాత ఈ విశ్వవిద్యాలయం యొక్క ప్రాధాన్యత చెప్పాలి. बोलो हमारा नाम नहीं है ब्रह्मा कुमार कुमारियाँ, इनका ब्रह्मा नाम ही तब पड़ा है जब बाप ने आकर रथ बनाया है। प्रजापति का नाम तो मशहूर ही नहीं, आया कहाँ से, उनके बाप का नाम क्या है? ब्रह्मा को देवता दिखाते हैं ना చెప్పండి. మా పేరు బ్రహ్మ కుమార్ బ్రహ్మ కుమారిలు. ఇతనికి బ్రహ్మ అనే పేరు ఇతనిలో బాబా శివుడు వచ్చి ప్రవేశించి ఇతని శరీరాన్ని తన రథంగా తయారు చేసుకున్న తర్వాత నుండి ఇతనికి బ్రహ్మ అని పేరు వచ్చి. మీరు ప్రజాపిత బ్రహ్మని శాస్త్రాల్లో విని ఉంటారు, ప్రసిద్ధి చెందింది కదా అని ఎవరికైనా చెప్పచ్చు. అయితే ఆ ప్రజాపిత బ్రహ్మ ఎక్కడి నుండి వచ్చారు అనుకుంటున్నారు? శివుడు ప్రవేశిస్తేనే బ్రహ్మ అయ్యారు. ఆ ప్రజాపిత బ్రహ్మకు తండ్రి ఎవరు? ఆ తండ్రి పేరు ఏంటి? బ్రహ్మ తండ్రి పేరు అడగండి. ब्रह्मा को देवता दिखाते ना, देवताओं का बाप तो जरूर परमात्मा ही होगा. బ్రహ్మను దేవతగా చూపిస్తారు కదా, మరి దేవతలకి తండ్రి తక్కువ పరమాత్మే ఉంటారు కదా అని చెప్పచ్చు. కాబట్టి ఈ బ్రహ్మ కూడా తండ్రి ఎవరు? పరమాత్మ. ఓహి రచత. బ్రహ్మకు కహేంगे పెళ్లి రచన. పరమాత్మే రచయిత ఈ సృష్టికి, అందులో మొట్టమొదటి రచన ఈ బ్రహ్మ అని ఇలా బ్రహ్మ పరిచయం చెప్పండి. उनका बाप यीशु बाबा वो कहते मैं इनमें प्रवेश कर इनकी पहचान तुमको देता हूँ. ఈ బ్రహ్మ బాబా పైన తండ్రి శివ బాబా అక్కడ చెప్తున్నారు, నేను ఇతన్ని ప్రవేశించి వచ్చి మీకు నా పరిచయం ఇస్తున్నాను అని. तो बच्चों को समझाना है ये ईश्वरीय म्यूजियम है. बाप कहते मुझे बुलाया है, हे पतित पावन आओ, आकर पतित से पावन बनाओ. కాబట్టి పిల్లలు ఉడికేది చెప్పాలి, ఇది ఈశ్వరీయ మ్యూజియం అని. బాబా చెప్తున్నా నేను వచ్చేది మీరు నన్ను పిలిచారు పతిత పావన రండి, పతితుల నుండి మమ్మల్ని పావనంగా తయారు చేయండి అని. अब हे बच्चों, हे आत्मा, तुम अपने बाप को याद करो तो पतित से पावन बन जाएंगे. ఇప్పుడు ఆత్మలారా, ఓ పిల్లలారా, మీ తండ్రిని జ్ఞాపకం చేసుకుంటే పతితుల నుండి పావనంగా అయిపోగలరు. పిలిచారు కదా, నేను వచ్చి మీకు ఇది సొల్యూషన్ చూపిస్తున్నాను. పావనంగా చేయమన్నారు కదా, తయారవ్వాలంటే ఏం చేయాలి? బాబాని జ్ఞాపకం చేయాలి. మన్మనాభం ఈ అక్షరతో గీతకి ఇదే కదా మరి. మన్మనాభ అని ఈ పదాలు కేవలం గీతలను ఉన్నవి. మనస్సు నా స్మృతిలో పెట్టండి. ఇది పతితుల నుండి పావనంగా అయ్యే మార్గం. भगवान एक ही ज्ञान सागर पतित पावन है. श्री कृष्ण तो पतित पावन हो ना सके, वो पति दुनिया में आ ना सके. भगवंతుడు ఒక్కడే జ్ఞాన సాగర్ పతిత పావనుడు. శ్రీకృష్ణుడు పతిత పావనుడు కాదు. అప్పుడు పతిత ప్రపంచంలో వచ్చే అవకాశం లేదు. శ్రీకృష్ణుని జన్మ ఇక్కడ జరగదు. పతి దునియా పతిత పావన్ భూతి ఆయింది. పతిత ప్రపంచంలో పతిత పావనుడు శివ బాబాయ్ రాగలరు. కృష్ణుడు ఎక్కడ వస్తారు? పావన ప్రపంచంలో పావన దేవతగా జన్మ తీసుకుంటారు కదా. अब मुझे याद करो तो पाप भस्म होंगे. कितनी सहज बात है. ఇప్పుడు అప్పుడు వచ్చి ఒక పరకాయ ప్రవేశం చేసి వచ్చి చెప్తున్నారు. ఇలా ఎవరికైనా చెప్పాల్సిన మాటలు గీతలో కూడా ఉంది కదా, ఒక సాధారణ వృత్తమానం తను ఆధారం తీసుకొని వస్తాను. కృష్ణుడు ఎలా అవుతారు? కృష్ణుడికి శరీరం ఉంది కదా. కాబట్టి భగవంతుడు నిరాకారుడు శివుడు ఒక శరీరంలో వచ్చారు. చెప్తున్నారు, ఇప్పుడు నన్ను మీరు జ్ఞాపకం చేసుకుంటుంటే మీ పాపాలు భస్మమవుతాయి. ఇట్లా సహజ బాతే భగవాన్ వాచక్ష జరూర్ పేన. ఎంత సహజమైన విషయం ఇది.
చెప్పేటప్పుడు ఈ విషయాలు ఎవరికైనా మనం భగవాన్ వాచ, భగవాన్ వాచ అని తప్పకుండా ఉపయోగిస్తూ ఉండాలి మధ్యలో కొత్త వాళ్ళకి ఎవరికైనా చెప్పిన. परम पिता परमात्मा कहते काम विकार महाशत्रु है, पहले निर्विकारी दुनिया की, अब विकारी दुनिया है, दुख ही दुख है, निर्विकारी होंगे तो फिर सुख ही सुख होगा. పరం పిత పరమాత్మ చెప్తున్నారు. ఇలాగే చెప్పండి ఎవరికైనా చెప్పేటప్పుడు. కామ వికారం మహాశత్రు. ప్రారంభంలో నిర్వికారి ప్రపంచం ఉండేది, ఇప్పుడు వికారి ప్రపంచం అయిపోయింది. దుఃఖమే దుఃఖం ఉంది ఇక్కడ. మళ్ళీ నిర్వికారిగా కాబట్టి అందరూ సుఖమే సుఖం ఉంటుంది ప్రపంచం అని చెప్పండి. तो ये समझाना हो भगवान आज का महाशत्रु, इस पर जीत पाने से तुम जगह जीत बनेंगे. एक बात को याद करो. కాబట్టి ఇది అందరికీ చెప్పాలి మనం. భగవాన్ వాచ కామ మహాశత్రు, దీంతో విజయం పొందితే జగజ్జీతులు అవుతారు అని చెప్పాలి. ఒక బాబాని జ్ఞాపకం చేసుకోండి అని చెప్పాలి. हम भी उनको याद करते हैं, मैं కూడా అతనే జ్ఞాపకం చేస్తున్నా. जैसे कोई कॉलेज खुलता है तो उसका भी उद्घाटन कराते हैं ना, ये भी कॉलेज है डेढ़ सेंटर से కాలేజ్ ఓపెన్ చేస్తారు, ఓపెనింగ్ ప్రోగ్రామ్ చేస్తారు కదా దానికి. అలాగే మన సెంటర్స్ కూడా చాలా సెంటర్స్ ఉన్నాయి, కాలేజ్ బ్రాంచెస్. सेंटर्स में टीचर्स मुकर रहे, टीचर को भी ख्याल जरूर रखना चाहिए. సెంటర్స్ లో టీచర్ అక్కడ నియమింపబడి ఉన్నారు, వారికో సెంటర్ పైన ఆలోచన ఉండాలి. బాబా नए नए सेंटर्स पर अच्छे अच्छे ब्राह्मणियों को टीचर्स को रखते इसलिए कि जल्दी जल्दी आप सामान बनाकर फिर और सेंटर्स पर भागना चाहिए सर्विस को पाने लिए. బాబా కొత్త కొత్త సెంటర్స్ లో మంచి మంచి బ్రాహ్మణులు అట్టి ఉంచుతుంటారు. ఎందుకంటే వాళ్ళు త్వరగా తమ సమానతని తయారు చేసి సేవ చేసి అక్కడ సెంటర్ అందరూ చూసుకునే ఇలాంటి హ్యాండ్స్ తయారు చేసేసి పరిగెత్తాలి, అక్కడ వదిలేసి వేరే చోట మళ్ళీ సర్వీస్ అభివృద్ధి చేయటానికి. మేము అలాగే మొదట్లో ఇక్కడ ఏదో సెంటర్ ఓపెన్ అయితే సంవత్సరం ఉండి దాన్ని తయారు చేసి ఇంకో అక్కని పెట్టి మళ్ళీ ఇక్కడ కొత్త ఓపెన్ అయితే అక్కడికి వెళ్ళిపోతూ ఉండేవి. బాధ్యత అయితే ఇంకా ఎక్కువ, ఎన్నో సెంటర్స్ తిరిగారు. देखिए कौन कौन टीकरी मुरली पढ़कर सुना सकते हैं, समझा सकते हैं, तो उनको कहेंगे अब तुम यहाँ बैठ क्लास चलाओ. ऐसे ट्रेवल कराकर हमको बिठाकर चला जाना चाहिए और जगह सेंटर जमाने. చూడండి ఆ స్టూడెంట్స్ లో ఆ వచ్చే క్లాస్ వచ్చే వాళ్ళలో ఎవరు మురళి బాగా వినిపించగలరు, చెప్పగలరు, జ్ఞానము వాళ్ళని కూర్చోపెట్టి ట్రైనింగ్ చేసి వారికి మీరు వేరే సెంటర్ ని స్టార్ట్ చేయడానికి వెళ్ళిపోతూ ఉండాలి. ब्राह्मणों का काम है सेंटर जमाया फिर जाकर और सेंटर जमावे. బ్రాహ్మణుల యొక్క కర్తవ్యం ఇది, ఒక సెంటర్ తయారు చేసాక ఇంకా వేరే సెంటర్స్ తయారు చేయడానికి వెళ్ళిపోతూ ఉండాలి. एक एक टीचर को 10-20 सेंटर्स स्थापन करने चाहिए, बहुत सर्विस करनी चाहिए. ఒక్కొక్క టీచర్ అక్కడ 10-20 సెంటర్స్ స్థాపించాలి, చాలా సేవ చేయాలి. दुकान खोलते जाए, आप सामान बनाकर कोई को छोड़ते जाए. దుకాణాలు తెరవాలి, మీ సమానం అక్కడ చూసుకునే వాళ్ళని తయారు చేసి వాళ్ళకు వదిలి ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి. దీన్ని అలా చేయి, कोई आप सामान बनाकर तैयार करो तो सेंटर खोले. మీ మనసులో సంకల్పం రావాలి, ఎవరినైనా నా సమానంగా మురళి చెప్పేలాగా తయారు చేసేస్తే నేను వేరే సెంటర్స్ ఓపెన్ చేయడానికి వెళ్ళిపోతూ ఉంటాను అని. परंतु ऐसे ऑनेस्ट कोई विरले रहते हैं, ऑनेस्ट उसको कहा जाता है जो सारे यूनिवर्स की सेवा करे. కానీ ఇలాంటి నిజాయితీగా ఎవరో కొద్ది మంది ఉంటారు, నేను సేవ చేశాను, నేను తయారు చేశాను వీళ్ళని, నేను వదిలి ఎలా వెళ్ళిపోతానని ఆలోచన వస్తుంది. ఆనెస్ట్ కాదు. ఆనెస్ట్ उसको कहा जाता है जो सारे యూనివర్స్ की సేవ करे. ఆనెస్ట్ అంటే మొత్తం ప్రపంచానికి సేవ చేసేవారిగా ఉండాలి. మొత్తం ప్రపంచం నాది, ఈ ఒక్క సెంటర్ నాది కాదు. ప్రపంచాత్మల సుఖంగా ఉండాలి, ప్రపంచాత్మల కళ్యాణం జరగడానికి ఆలోచించాలి. एक सेंटर खोला, आप सामान बनाया, फिर दूसरे स्थान पर सेवा की. एक ही स्थान पर अटक नहीं जाना चाहिए. ఒక సెంటర్ తెరిచేది,
ఇతరులను ఎంతో మందిని తమ సమానంగా తయారు చేశారు. ఇంకో స్థానంలో వెళ్ళి సేవ చేయాలి. ఇంకో సెంటర్, ఇంకో జాగాలో ఒకే చోట स्टक అయిపోకూడదు. टीचर अकेले अच्छा किसको समझा नहीं सकते तो और काम करो, उसमें भी अभिमान नहीं आना चाहिए. సరే ఎవరికి మీరు ఎక్స్ప్లెయిన్ చేసి సేవ చేయలేరు అక్కడ ఇక్కడ తిరిగి సెంటర్స్ ఓపెన్ చేసి ఆత్మని తయారు చేసి వేరే పనులు ఉంటాయి అవి చెయ్యండి అంటారు. ఒక సెంటర్ అంటే కేవలం జ్ఞానం చెప్పే వాళ్ళు ఒకరు ఉంటే అయిపోదు కదా. సఫాయి ఉండాలి చుట్టూ, వచ్చే వాళ్ళకి ప్రసాదం తయారు చేయాలి, బాబాకు రోజు పువ్వు పెట్టాలి, చాలా పనులు ఉంటాయి. అదేలా చేయొచ్చు మీరు. उसमें देहाभिमान नहीं आना चाहिए, मैं तो बड़े घर की हूँ, काम कैसे करूँ, हमको दर्द होगा. ఆ విషయంలో దేహాభిమానం రాకూడదు. నేను గొప్పింటి నుండి వచ్చిన అమ్మాయిని కదా, నేను ఇలాంటి పనులు ఎలా చేయను. అంట్లు తోమాలి, బట్టలు ఉతకాలి, లేదా క్లీనింగ్ చేసి పెట్టుకోవాలి ఇల్లు అంటే, వంటలు చేయాలి అన్నా కూడా కొంతమంది ఏమనుకుంటారు, నేను వంటింటి మనిషిని అయిపోయానా, నాకు బయట సేవలు ఉపన్యాసాలు లేవు అని నాకు బాధ కలుగుతుంది అంటారు కొంతమంది. దేహాభిమానం అని. थोड़ा भी काम करने से हड्डी दुखेगी, इसको देहाभिमान कहा जाता है. కొద్దిగైనా పని చేస్తే ఎముకలు కష్టం అనిపిస్తుంది, నొప్పి వస్తుంది కొంతమందికి. దీన్ని దేహాభిమానం అంటారు. కొద్ది పని చేయగానే నొప్పులు వచ్చేస్తున్నాయి, దేహాభిమానం. कुछ भी समझते नहीं, औरों की सर्विस करनी चाहिए ना. ఏమీ అర్థం కావట్లేదు వారికి సేవ అంత మహత్వం, ఇతరుల సేవ చేయాలి కదా. जो फिर वो भी लिखे कि बाबा फलानी ने हमको समझाया, हमारी जीवन बना दी, सर्विस का सबूत मिलना चाहिए. ఇది కూడా మీరు రాయాలి. ఫలానా వాళ్ళు మాకు చెప్పారు బాబా, మా జీవితాన్ని తయారు చేశారు, వాళ్ళు రాయాలి మీ సర్వీస్ చూసి బాబాకు ఉత్తరాలు. ఫలానా వాళ్ళ కారణంగా నాకు ఈ జ్ఞానం దొరికింది, నన్ను ఎంతో ఈ జ్ఞాన మార్గంలో ముందుకు నడిపించారు వీళ్ళు, అలాంటి సేవ చేయాలి. సేవ చేసేవారు అనేది ఇది ప్రత్యక్ష ప్రమాణం. వాళ్ళ మనస్సుతో వారి వాచతో బాబా దగ్గర చెప్పటం, వీళ్ళ ద్వారానే నేను జ్ఞాన మార్గంలో చిన్న కళ్యాణం చేశారు. एक టీచర్ बनना चाहिए. మీరు ఒక్కొక్కరు కూడా టీచర్ అవ్వాలి. టీచర్ ఒక్కరే టీచర్ కాదు, ఒక్కొక్కరు టీచర్ అవ్వాలి, ఒక్కొక్కరిని తయారు చేయాలి. మీకోసం ఏదైనా చెప్పాలి, వీళ్ళ వల్ల నేను జ్ఞానంలో వచ్చి బాబా బిడ్డ అయ్యాను. फिर खुद ही लिखे बाबा हमारे पिछड़ी डेढ़ संभालने वाले, हमने बहुत आप सामान बनाई, हम सेंटर खोलते जाए, ऐसे बच्चे को कहेंगे फूल. मेरे से बाबा को उत्तर रायाలి, బాబా మా వెనకాతల నేను లేకపోయినా సంభాళించుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు, నేను చాలా మందిని సమానంగా టీచర్ గా తయారు చేసి పెట్టాను. ఇంకో సెంటర్ సేవకి నేను వెళ్ళగలను, ఇంకో సెంటర్ ఓపెన్ చేస్తే అని బాబాకు మీరే ఉత్తరం రాయాలి. నన్ను మీరు ఉపయోగించుకోవచ్చు, ఇంకో కొత్త సెంటర్ తయారు చేయడానికి ఎంత నేను. అలాంటి పిల్లల్ని పుష్పాలు అని చూసుకుంటారంట బాబా, అనేక పుష్పాలు. సర్వీస్ కरेंगे फूल कैसे बनेंगे, फूलों का भी बगीचा అయినా సర్వీస్ చేయకపోతే పుష్పాలు ఎలా అంటారు వారిని. ఇది పూల తోట కదా బాబా తయారు చేస్తున్నారు. तो उद्घाटन करने वाले को भी समझाना चाहिए, हम ब्रह्मा कुमार कुमारियां शूद्र से ब्राह्मण मन देवता बनते. ఓపెనింగ్ చేయటానికి వచ్చిన విఐపీస్ తో కూడా ఇదే చెప్పాలి మీరు. మేమందరూ బ్రహ్మ కుమార్ కుమారులని అంటారండి మమ్మల్ని. ఇంతకు ముందు ఇక్కడ రాకముందు శూద్రత్వ అలవాట్లు, ఇప్పుడు బ్రాహ్మణులను దేవతలు కాబోతున్నాము అని చెప్పాలి. बाप इस ब्राह्मण कुल और सूर्यवंशी चंद्रवंशी कुल की स्थापना करते. इस समय तो सब शूद्र वर्ण के బాబా బ్రాహ్మణ కులం మరియు సూర్యవంశ చంద్రవంశీ కులాన్ని స్థాపిస్తున్నారు. ఈ సమయంలో అందరూ శూద్ర వర్ణస్థులు అయిపోయి ఉన్నారు. सत्य में देवता वर्ण के तो क्षत्रिय वैश्य वर्ण के बने. बाबा जानते कितने पॉइंट्स बच्चे भूल जाते. सत्य देवता वर्ण ఉండే తర్వాత క్షత్రియ వైశ్య వర్ణాలు అయిపోయి. బాబా తెలుసు పాయింట్స్ ఇక్కడ వింటారు, ఏమో మర్చిపోతుంటారు పిల్లలు.
ఈ వర్ణాల్లో వచ్చాము, చక్రాల్లో వచ్చాము. గుర్తుంటది ఎన్నిసార్లు చక్రం తిప్పండి, చక్రం తిప్పండి అని బాబా చెప్తారు గాని, వేరే చక్రం మొదలైపోతే బయటికెళ్ళగానే మర్చిపోతూ ఉంటారు. బాబాకి తెలుసు. తెలుసు కదా అని వదిలేస్తారా? బాబాయ్ అంటున్నారు కదా అంతే తిప్పు అనకండి. బాబా చెప్తున్నది మర్చిపోకండి. గుర్తు చేసుకుంటూ ఉండండి. पहले के लिए ब्राह्मण वन प्रजापिता ब्रह्मा की औलाद। ब्रह्मा कहाँ से आए? ये ब्रह्मा भाई का होना अच्छी रीति समझाना चाहिए. మొట్టమొదటి బ్రాహ్మణ వర్ణంతో స్థాపన అవుతుంది ప్రజాపిత బ్రహ్మ సంతానం. ఈ బ్రహ్మ ఎక్కడి నుండి వచ్చాడు? బ్రహ్మ కూర్చున్నారు కదా, ఎక్కడి నుండి వచ్చాడు? ఇలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాలి వివరించి. మొదటి రచన కదా ఇతడు భగవంతుడికి. ब्रह्मा द्वारा स्थापना किसके? ब्राह्मणों की. फिर उन्हें उनको शिक्षा दे देवता बनाते. ब्रह्मा द्वारा స్థాపన అనేది చేస్తున్నారు. ఏ స్థాపన? బ్రాహ్మణ వర్ణ స్థాపన. బ్రాహ్మణులకి శిక్షణ ఇచ్చి దేవతలుగా తయారు చేస్తారు అని చెప్పాలి. हम बाप से पढ़ रहे, उन्होंने भगवान वासुदेव की दिया अर्जुन प्रति. अब अर्जुन कौन था किसको पता नहीं. ఇప్పుడు బాబా నుండి చెప్పుకుంటున్నాం మనం. వాళ్ళైతే భగవాన్ వాత్స అర్జున్ని పట్ల రాసేశారు గీతలో. కానీ అర్జునుడు ఎవరు ఎవరికి తెలియదు. మనకు తెలుసు కదా అర్జునుడు ఎవరు. ఏ రథంలో శివబాబా వచ్చి కూర్చున్నారు? గీతా జ్ఞానదాత. అతడు శ్రీకృష్ణ గీతా జ్ఞానదాత. బ్రహ్మ రథంలో బ్రహ్మ శరీరంలో ప్రవేశించిన శివబాబా. మరి బ్రహ్మ బాబా యొక్క ఆత్మ కృష్ణునికి దగ్గరలోనే అగదంలో కూర్చున్నారు రథసారథి. బ్రహ్మ బాబా అర్జునుడు. తెలియదు కదా మనుషులకి ఇది ఆశ్చర్యం. तुम जानते हैं ब्रह्मा की औलाद ब्राह्मण है. अगर कोई कहते हम तो शिव बाबा के बच्चे, ब्रह्मा से हमारा कनेक्शन नहीं, तो फिर देवता कैसे बनेंगे? ब्रह्मा के थ्रू ही बनेंगे ना. मैं తెలుసుకున్న సంతానం బ్రాహ్మణులను. ఒకవేళ ఎవరైనా శివ బాబా పిల్లలం మేము, బ్రహ్మతో మాకు సంబంధం లేదు అంటే వాళ్ళు దేవతలు ఎలా అవుతారు? బ్రహ్మ ద్వారానే బ్రాహ్మణులు అవ్వాలి కదా దేవతలు అవడం కానీ బ్రాహ్మణులు అవడం కానీ. शिव बाबा ने तुमको कैसे किस द्वारा कहा? मुझे याद करो. శివ్ బాబా మీకు ఎలా ఎవరి తన ద్వారా చెప్పారు? నన్ను జ్ఞాపకం చేయండి అని. ఈ మాట మీ వరకు ఎలా వచ్చింది? బ్రహ్మ ద్వారా కానా? బ్రహ్మ ద్వారానే చెప్పారు కదా. प्रजापिता ब्रह्मा के तो बच्चे हो ना. ब्रह्मा कुमार कुमारी कहलाते हो, हम ब्रह्मा के बच्चे हैं. प्रजापति ब्रह्मा याद आएगा. ప్రజాపిత బ్రహ్మ కుమార్ కుమారి మీరు బ్రహ్మ సంతానం అని చెప్పుకుంటున్నారు కదా, తప్పకుండా బ్రహ్మ జ్ఞాపకం వస్తారు. బ్రహ్మ లేకుండా బికేఎల్ అని పేరు ఎలా వచ్చింది మీకు? శివ్ బాబా బ్రహ్మ తనసే పడాతే, బ్రహ్మ బాబా పీछे. శివ్ బాబా బ్రహ్మ తన ద్వారా చదివిస్తున్నారు. బ్రహ్మ బాబా మధ్యవర్తి అయ్యారు. ब्रह्मा बनने देगा देवता, ब्राह्मण बनने देगा देवता कैसे बन सकेंगे? मैं जिस रथ में आता हूँ उनको भी जानना चाहिए, ब्राह्मण बनना चाहिए. బ్రాహ్మణులుగా అవ్వండి దేవతలుగా అవుతారు. అందుకే నేను ఈ బ్రహ్మ రథంలో వస్తున్నాను. అతని కోసం కూడా తెలుసుకుని బ్రాహ్మణులు అవ్వాలి దేవతలు అవ్వాలంటే. బ్రహ్మ కోసం తెలుసుకుంటేనే బ్రాహ్మణులు అవుతారు కదా. ब्रह्मा को बाबा ने के तो बच्चा ही कैसे ठहरा? ब्राह्मण अपने को नहीं समझते तो वो शूद्र है. బ్రాహ్మణులు మీ తండ్రిగా మీరు ఒప్పుకోకపోతే పిల్లలు ఎలా అయ్యారు? మీరు బ్రాహ్మణులు ఎలా అయ్యారు? మిమ్మల్ని మీరు బ్రహ్మ సంతానం నేను ఒప్పుకోకపోతే బ్రాహ్మణులు కానైతే బ్రాహ్మణులు కాలేదంటే శూద్రులు అయి ఉన్నట్టే మీరు. శూద్ర సెపరేట్ దేవత పని ముష్కిల్. శూద్రులు డైరెక్ట్ గా దేవతలు అయిపోవడం అనేది కష్టం. అవలేరు అలా. ब्राह्मण बन शिव बाबा को याद करने बगैर देवता बन कैसे सकेंगे? इसमें मूलने के लिए दरकार नहीं. బ్రాహ్మణులుగా అయ్యి శివ బాబాని జ్ఞాపకం చెయ్యాలి. బ్రాహ్మణ జన్మ తీసుకుని అది లేకుండా దేవతలు ఎలా అయిపోగలరు? సీదాగా దీనిలో అలాంటి సంశయం వచ్చే అవసరం కూడా లేదు. क्लियर विषय చెప్తున్నారు బాబా. उद्घाटन करने वालों को भी समझाना है कि बाप द्वारा उद्घाटन हो चुका है. आपको भी बताते कि सिर्फ बाप को याद करो तो पाप कट जाएंगे. वो बाप ही पतित पावन है कि तुम पावन बन देवता बन जाएंगे. बच्चे को सर्विस कर सकते हैं. ఓపెన్కి పిలిస్తారు ఏపీని. వారికి మీరు చెప్పండి
కేవలం తండ్రిని జ్ఞాపకం చేసుకుంటే మీ పాపాలు నశిస్తాయి. ఉద్ఘాటన ఎప్పుడో జరిగిపోయింది. ఇప్పుడు బ్రాంచెస్ మీరు ఓపెన్ చేస్తుంది. అసలైన ఓపెనింగ్ చేసేసారు పావన ప్రపంచం తయారు చేయటం అనేది. అందులో భాగంగా చేరి మీరు కూడా ఆ తండ్రిని జ్ఞాపకం చేసుకుంటే మీ పాపాలు నశిస్తాయి. ఎందుకంటే అతడొక్కడే పతిత పావనుడు. అతను స్మృతి చేస్తే మీరు పావనం దేవతలైపోతారని చెప్పండి విఐపీస్ కూడా. ఇలా చాలా సర్వీస్ చేయొచ్చు పిల్లలు అని చెప్తున్నారు బాబా. बोलो हम बाप का पैगाम देकर करो ना करो तुम्हारी मर्जी, हम पैगाम देकर जाते हैं. బాబా ఇచ్చిన సందేశం మేము మీకు వినిపిస్తున్నామండి. అర్థం చేయించాం. మీరు చెయ్యండి చేయకపోండి మీ ఇష్టం అటు పైన. మేము మా సందేశం ఇచ్చేది అని చెప్పేసండి అది కూడా క్లియర్ గా. और कोई भी रीति से पावन होना ही नहीं है. जब फुर्सत मिले सर्विस करो, समय तो बहुत मिलता है. ఇంకో విధానంలో పావనమయ్యే మార్గంలో గతం స్మృతితో. కాబట్టి టైం ఎప్పుడైతే దొరుకుతుందో సర్వీస్ చేయడానికి ప్రయత్నించండి. నాన్న మాటలు చెప్పేవారు కదా, సమయం అయితే చాలా దొరుకుతుంది మీరు ప్రయత్నిస్తే. వేస్ట్ అనేది తీసేస్తే టైం చాలా దొరుకుతుంది ఎవరికైనా సందేశం ఇవ్వడానికి. ఇస్తున్నారా? మీరు ఎవరెవరు కాంటాక్ట్ లో రోజు మొత్తంలో వస్తుంటారు. కార్డు పుస్తకాలు పాంప్లెట్లు పట్టుకొని ఇచ్చేస్తుంది, చదవండి. अच्छा, मीठे मीठे स्किल और बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. बाबा नमस्ते. धारणा के लिए मुख्य सार. फर्स्ट पॉइंट, नए नए सेंटर्स की वृद्धि करने के लिए आप समान बनाने की सेवा करनी है. కొత్త కొత్త సెంటర్స్ వృద్ధి కోసం తమ సమానంగా ఇతరులను తయారు చేసే సేవ చేయాలి. సెంటర్స్ खोलते जाना है. సెంటర్స్ తెరుస్తూ వెళ్ళాలి. एक जगह पर बैठना नहीं. ఒక జాగాలో కూర్చుండిపోకూడదు. కొత్త కొత్త సెంటర్స్ ఇక వృద్ధి చేయటం కోసం తమ సమానంగా ఇతరులని తయారు చేసే సేవ చేయాలి. సెంటర్స్ తెరుస్తూ వెళ్ళాలి. ఒక జాగాలో కూర్చుండిపోకూడదు. सेकंड पॉइंट, फूलों का बगीचा तैयार करना है. పుష్పక వనం తయారు చేయాలి. పూల తోటను తయారు చేయాలి. हर एक को फूल बनकर दूसरों को आप समान फूल बनाना. దానికోసం ఏం చేయాలి? ప్రతి ఒక్కరు పుష్పాలుగా తయారై తమ సమానంగా ఇతరులను కూడా పుష్పాలుగా తయారు చేయాలి. పూల తోట ఎలా తయారవుతుంది? ప్రతి ఒక్కరు పుష్పాలుగా తయారై ఇతరులు కూడా తమ సమానంగా పుష్పాలుగా తయారు చేయాలి. కిసి బి సేవను దేహాభిమాన్ నాయే. ఏ రకమైన సేవ చేయటానికన్నా దేహాభిమానం రాకూడదు. నేను ఇలాంటి సేవ ఎలా చేస్తాను, ఏ పని అలా ఇంట్లో చేయాలన్నా ఓకే అనేలాగా ఉండాలి. वरदान, सर्व पदार्थों की आसक्तियों से न्यारे अनासक्त प्रकृति जीत भव. సర్వ పదార్థాల యొక్క ఆసక్తి నుండి అతీతంగా అనాసక్తులుగా ప్రకృతి జిత్తులుగా కండి. సర్వ పదార్థాల యొక్క ఆసక్తి నుండి అతీతంగా అనాసక్తిగా ప్రకృతి జిత్తులుగా కండి. अगर कोई भी पदार्थ कर्मेंद्रियों को विचलित करता अर्थात आसक्ति का भाव उत्पन्न होता है तो भी न्यारे नहीं बन सकेंगे. ఒకవేళ ఏదైనా పదార్థాలు కర్మేంద్రియాలను విచలితం చేస్తున్నాయి అంటే, ఏదైనా పదార్థం ఆకర్షణ కలిగించి కర్మేంద్రియాలను విచలితం చేస్తుంది అంటే, ఆసక్తి యొక్క భావం ఉత్పన్నమవుతుందంటే ఆ పదార్థాన్ని చూసి, ఆ వస్తువుని చూసి అతీతం కాలేరు, మీరు న్యారాగా కాలేరు. ఇచ్చలేని ఆసక్తి యొక్క రూపే, కోరికలే ఆసక్తి యొక్క రూపం. कई कहते इच्छा नहीं है लेकिन अच्छा लगता है. కొంతమంది చెప్తారు నాకు కోరిక లేదు కానీ
ఇష్టపడుతుంది. అదంటే ఇష్టం. సో ఏది సూక్ష్మ ఆసక్తి, ఇది కూడా సూక్ష్మంగా ఆసక్తి ఉన్నట్టే. इसकी महीन रूप से चेकिंग करो कि ये पदार्थ अथवा पंचकाल सुख के साधन ఆకర్షిత नहीं करते हैं. కాబట్టి ఇది సూక్ష్మ రూపంలో చెకింగ్ చేసుకోండి. ఈ పదార్థాలు అంటే అల్పకాలిక సుఖ సాధనాలైన ఏవి నన్ను ఆకర్షించట్లేదు కదా, ఇది లేకపోతే ఉండలేననేలా. ఏ పదార్థ ప్రకృతికి సాధन है, ఈ పదార్థాలన్నీ ప్రకృతి యొక్క సాధనాలు. जब इनसे अनासक्तता त्यागी बनेंगे तब ప్రకృతి జీత్ బనేంగే. వీటి నుండి ఎప్పుడైతే అనాసక్తులవుతారో అనగా అతీతులవుతారో మీరు, అప్పుడే ప్రకృతి జీతులు అవుతారు. ప్రకృతి జీత్ అభ్యాసం బాబా చెప్పేశారు ఈరోజు. అనాసక్త ప్రకృతి జీత్ భవ, ప్రకృతి జీత్ భవ ఈరోజు వరదానం. ప్రకృతి జీతులు ఎలా వాళ్ళు అన్నింటిలో ఉంటూ, అన్ని మనం తింటూ, అన్ని అనుభవం చేస్తూ, ఏది కూడా విచలితం చేయకూడదు మన కర్మేంద్రియాలు. ఇది లేకపోతే అవ్వదు అనేలా, దేనిపైన ఆధారపడిపోకూడదు. ఇది లేదు ఇలా చేసేసుకోవచ్చు, ఇది లేదు ఇలా నేను దాన్ని అడ్జస్ట్ అయిపోవచ్చు. అనాసక్త వృత్తి ధారణ చేయాలి, అప్పుడే ప్రకృతి జీతులు అవుతారు చెప్తున్నారు బాబా. స్లోగన్, मेरे लिए की जमीनों को छोड़ दिया मेरा हो तब कहेंगे विश्व कल्याणकारी. నాది నాది అని అలజడులను వదిలి అనంతంలో ఉండేటప్పుడే విశ్వ కళ్యాణకారులని చెప్తారు. నాది నాది అనే జమీనాన్ని వదిలి అనంతమైన భావాల్లో ఉన్నప్పుడే విశ్వ కళ్యాణకారి అని చెప్తారు. కాబట్టి బాబా ఈరోజు ఏం చెప్పారు, ఏం విన్నారు? ఆనెస్ట్ ఉంటే మొత్తం యూనివర్స్ కి సేవ చేయాలి. చాలా మందిని తమ సమానంగా తయారు చేసే హ్యాండ్స్ తయారు చేసుకోవాలి. ఆరాం పసంద్ కాకూడదు, టైం దొరికితే రెస్ట్ తీసుకుంటాం అనేలా విశ్రాంతి ప్రియులు కాకూడదు. ఇది ఆనెస్ట్ సేవాదారులంటే. ఇంకా ఏం చెప్పారు బాబా? ఇంకా నరు నుండి నారిగా, నరు నుండి నారాయణ, నారి నుండి లక్ష్మిగా తయారు చేసే కథ బాబా చెప్తున్నది సత్యనారాయణ కథ. అందుకే భక్తిలో కూడా సత్యనారాయణ కథ చెప్పుకుంటారు. ఎందుకంటే లక్ష్మీనారాయణ మీద నిన్న చేసే కథలు లేవు, మిగిలిన అందరినీ కూడా గ్లాని ఉంది. కాబట్టి ఎవరిపైన గ్లాని అనేది జరగలేదు, అలాంటి పోస్టుకుని తీసుకెళ్తున్నానని చెప్తున్నారు బాబా. ఇంకా లక్ష్యం ఒకటే, సబ్జెక్ట్ ఒకటే. అక్కడ సబ్జెక్ట్స్ కూడా ఎన్నో యూనివర్సిటీలు పేర్లు పెట్టుకున్నారు, కానీ యూనివర్స్ అంతకి వర్తించదు అది. ఈ విధంగా ఒక్కొక్క చోట ఒక సబ్జెక్ట్ ఉంటది, ఒక్కో చోట ఒక ఎయిమ్ ఉంటది, ఒక్కో చోట ఒక లాంగ్వేజ్లు ఉంటాయి. ఇప్పుడు అమెరికాలో ఎక్కడో యూనివర్సిటీ ఉంది, మన వాళ్ళు అక్కడ కనెక్ట్ అయ్యి చదవగలరు, ఎక్కడ నుండి చదవలేరు. అది ఇక్కడ యూనివర్సిటీ ఏవో కొన్ని చోట్ల అలా సబ్జెక్ట్ దొరుకుతుంది, అన్ని చోట్ల నుండి ఉండదు, యూనివర్సిటీ అని పేరు పెడతారు. కానీ అది కూడా ఇప్పుడు వచ్చాయి డిస్టెన్స్ కోర్సులని, ఎక్కడి నుండి ఎక్కడైనా చదివి. పూర్వం అది కూడా లేదు. కానీ బాబాది చూడండి, ఇక్కడ ఒక చోట స్థాపన మొత్తం విశ్వం అంతా ఒకే సబ్జెక్ట్, ఒకే లక్ష్యం, అసలైన యూనివర్సిటీ ఇది.
వాళ్ళ పేర్లు పెట్టుకుంటారు కానీ దాని అర్థం కరెక్ట్ గా మ్యాచ్ అవ్వలేదు. చిన్న పని చేస్తే నాకు నొప్పులు వచ్చేసాయంటే అది కూడా దేహాభిమానం సేవలో అని చెప్తున్నారు బాబు. అలాగే నొప్పులు ఎందుకు వస్తున్నాయి గమనించుకుని నొప్పులు లేకుండా మన బాడీని తయారు చేసుకుని సేవ చేయాలి. అంతేగాని అలవాటు చేసుకోవాలి బాడీ. అంతేకాని సేవ చేస్తే నొప్పులు వచ్చేస్తే పడుకుంటే నొప్పులు రావంటే అది కాదు. దేహాభిమానం, అది బాడీ కాన్షియస్. హానెస్ట్ కాదు అలాంటి పిల్లలు అంటున్నారు బాబా. నిజాయితీ పరులను, ఆరాం పర్సన్ అంటారు వాళ్ళు. ఆరాం పర్సన్ గా ఉండకూడదు. బాడీ కాన్షియస్ ఉండకూడదు సేవలు. నేను పెద్దింటి వాళ్ళను, డబ్బున్న వాళ్ళను, మేము వాళ్ళు సేవలు చేస్తాను అలా ఉండకూడదు అన్నారు బాబా. పోస్ట్ పొజిషన్ లో ఉన్న వాళ్ళం మేము కూర్చొని అంట్లతో మంటతో ఉంటాం అలా ఉండకూడదు. నా శక్తి ప్రకృతి జీత్ బాబా గుర్తుపెట్టుకుని ఈ రోజంతా. కోరిక లేదు కానీ నాకు ఇది ఇష్టం అనే మాట రానివ్వకుండా చూసుకోండి ఈ రోజు మొత్తంలో. ఇది నాకు ఇష్టం, వీళ్ళంటే ఇష్టం, ఈ వస్తువు అంటే ఇష్టం, ఈ తినే పదార్థం నాకు ఇష్టం. ఈ మాట ఈ రోజు ఒక్కరోజైనా కనీసం ఆ మాట నా మనసులో గాని వాచలో గాని రావట్లేదు కదా గమనించి ప్రకృతి జీత్ అవ్వడానికి ప్రాక్టీస్. ఓం శాంతి. ఒక పావు గంట యోగం చేద్దాం. జ్ఞానరత్నకి వచ్చి యోగం చేయిస్తాం. ब्रह्मा मुख से शिव की वाणी स्वर्ग धरा पर लाएगी। राजयोग सत्कर्म के द्वारा दुनिया नई बनाएगी। ब्रह्मा मुख से शिव की वाणी स्वर्ग धरा पर लाएगी। राजयोग सत्कर्म के द्वारा दुनिया नई बनाएगी। ब्रह्मा मुख से शिव की वाणी। ना दुख ना अशांति होगी, घर घर में सुख शांति होगी। ना दुख ना अशांति होगी, घर घर में सुख शांति होगी। एक धर्म एक राज होगा, हर एक सर पर ताज होगा। एक धर्म एक राज होगा, हर एक सर पर ताज होगा। सूखी हुई डाली पर फिर से
हरियाली छा जाएगी। राजयोग सत्कर्म के द्वारा दुनिया नहीं बनाएगी। ब्रह्मा मुख से शिव की वाणी,